చేసినట్టు చూపించారు అని చెప్పి కరెక్ట్ అది అని విమర్శలు చేశారు. ఆయన విమర్శలు చేశారు కానీ అశ్విని దత్ గారు రియల్గా తీసాడు. ఆయన కూడా తెలుసు కాబట్టి, తెలుసు కదా ఆయనకు కూడా. అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, షూటింగ్ చేస్తాం. నాగేశ్వరరావు, దాసరి గారు, మేమందరం ఏ సినిమా గుర్తులేదు, ప్రేమనగర్ కాదు, నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి, ప్రేమాభిషేకం అని కూడా జరుగుతుంది అనుకుంటా. న్యూస్ చనిపోయారు అని వచ్చింది. షాక్ అయిపోయాం షూటింగ్ ఆఫీసరు. ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని ఉండేవాడు, తమ్ముడు అని పిలిచేది ఆవిడ. ఇక నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఎన్నో సినిమాలు చేసేప్పటికీ ఆయన షాక్ అయిపోయారు. అయినాక నాగేశ్వరరావు, రామారావు, దాసరి గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అన్నారు. సార్ నేను కూడా వస్తాను సార్, ముగ్గురం కలిసి వెళ్దామండి. మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళాం. మీరు చెప్తే నంబర్ అండి, మేము వెళ్ళేటప్పటికి ఫ్లైట్ లేట్ అయ్యి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు. బాడీ వెనక అంతా కలిపితే ఒక 10 మంది కూడా లేరండి. ఆ 10 మంది కూడా సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళు. లేబర్ మాత్రం వెంటనే బోర్డు, అమ్మ సావిత్రమ్మ చచ్చిపోయావా సావిత్రమ్మ అంట ఇక వాళ్ళు ఏడుస్తున్నారు. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ లేరు. మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చాం. ఆవిడ మీద ఉన్న ప్రేమ అభిమానం వీటితోటి ముగ్గురం, నాగేశ్వరరావు, దాసరి గారు, నేను.